సభవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎంపీపీ బోఖం సూర్యకుమారి రామానాయుడు సభను ప్రారంభిస్తూ మండల పరిషత్తులో సభ్యులు గాని వారు మాట్లాడకూడదు అనే ఆంక్షలు పెట్టడంతో ఈరువాడ గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచి భర్త బలిరెడ్డి కనకరాజు ఎంపీడీఓ బి పద్మజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్పంచ్లను సభలు సమస్యలపై మాట్లాడడానికి అనుమతిచ్చిన మీరు ఇప్పుడే ఈ నిబంధన పెట్టడం ఏంటని నిలదీశారు. దీనికి ఎంపీడీఓ బి పద్మజ స్పందిస్తూ పంచాయతీరాజ్ చట్టసభ నిబంధన ప్రకారం ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని సమాధానమిచ్చారు. శాంక్షన్ ఇచ్చారు. సుమారు 4.9 lakhs అది కూడా 15 రోజుల వరకు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే నరవ నుంచి చోడుగుళ్ళు రోడ్డు సుమారు అంటే అర్జెంట్ రిపేర్స్ 5 కావాలి అనమాట. అది అమృతపురం జంక్షన్ లో బ్లాక్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. దాంట్లో 4.9 lakhs శాంక్షన్ ఇచ్చారు. అలాగే గొల్లవారిపాలెం రోడ్డులో అమృతపురం బీసీలు అన్ని దాటాక ఒక కలువరు కరువు ఒకటి ఉంటుంది. అదొకటి తర్వాత బాడీ వాళ్ళు పడిపోయింది. ఆ రెండింటికి కూడా సుమారు 6 లక్షలతో శాంక్షన్ ఇచ్చారు. అది కూడా 15 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. అలాగే వంగల్ రోడ్డు విలేజ్ లో ఆ సర్పంచ్ గారు వచ్చారు లేదా తెలియదు కానీ ఆ విలేజ్ లో సీసీ రోడ్ బాగా డౌన్ అయిపోయి రైన్ వాటర్ వచ్చినప్పుడు అది బాగా స్టాగ్నెట్ అవుతుంది. దానికోసం సీసీ రోడ్ 10 లక్షలు. బాడీ వాల్స్ పడిపోయిందండి. లేఅవుట్ దగ్గర మీరు చెప్తారు. లేఅవుట్ అదొకటి నేను తెలియగా వెళ్ళలేదు, నేను చూశాను. ఒకటి జగన్నాథపురం నక్కవరపాడు రోడ్డు, ఇది మండల కరెంటింగ్ రోడ్డు. జగన్నాథపురం నక్కవరపాడు రోడ్డు అది బాగా సార్, అది బాగా ఫంక్షన్. అది ఎవరికి వచ్చినా మన పాటలో ఉంది కరెక్ట్గా. గొల్లపాడు అంటే సపోర్ట్ మండలం ఉందండి. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ అవైలబుల్ గా ఉంటున్నాము. 9 to 4 అవైలబుల్ గా ఉంటున్నాము. అన్ని సర్వీసెస్ ఓపీతో పాటు అన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఏ ఇష్యూ రాకుండా కూడా చూసుకుంటాము ఈసారి నుంచి. ఈ సర్వసభ్య సమావేశంలో దయించి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ సభ్యులు